నమస్తే, నేను మీ రేవంత్ చెలమల. సో ఈరోజు మనం క్యాష్ ఫ్లో గురించి మాట్లాడుకుందాం. అసలు నిజంగా మనము పూర్గా మిగిలిపోవాలా, మిడిల్ క్లాస్లో మిగిలిపోవాలా, లేకపోతే ఒక మెట్టు ఎక్కి పైకి ఎదగాల అనేది మనం మెయింటైన్ చేసేటువంటి క్యాష్ ఫ్లో మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ వీడియో అంతా కూడా రిచ్ డాడ్ పూర్ డాడ్ నుంచి ఇన్స్పైర్ చేయబడింది. గతంలో ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఒక రకంగా చాలామంది ఆ బుక్ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్క మనిషి జీవితంలో అదొక ఫైనాన్షియల్ భగవద్గీతగా మనం దాన్ని పిలుచుకోవచ్చు. సో బేసిక్గా దాంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని ఎలిమెంట్స్, రాబర్ట్ కియోసాకి చెప్పినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అని చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా మీరు సంపాదించేటువంటి డబ్బు కాదు, మీరు ఏ క్లాస్లో ఉండాలని డిసైడ్ చేసేది మీ మైండ్ సెట్ డిసైడ్ చేస్తుందని చెప్తూ ఉంటారు. సో మైండ్ సెట్ని ఏ విధంగా కల్టివేట్ చేసుకోవాలి? ఇప్పుడు ఎవరు యాక్చువల్గా పూర్గా మారిపోతున్నారు, ఎవరు మిడిల్ క్లాస్లో మిగిలిపోతున్నారు, ఎవరు యాక్చువల్గా సో కాల్డ్ ఆ బెటర్ అండ్ క్వాలిటీ లైఫ్లో బతకగలుగుతున్నారు? దాన్ని రిచ్ అనుకోండి, దానికి ఏమైనా పేరు పెట్టుకోండి, దానికి ఒక డెఫినేషన్ అంటూ లేదు. ఆ క్వాలిటీ లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నారు. సో బేసిక్గా ఈ డెఫినేషన్స్ని ఏ విధంగా డిరైవ్ చేసిన దాని గురించి మనం మాట్లాడదాం. అది మన ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మనం చూసి చూడక తెలిసి తెలియక చేసేటువంటి మోస్ట్ కామన్ మిస్టేక్స్. సో ఫస్ట్ వచ్చేసరికి చాలామంది పేదవాడిగా మిగిలిపోవడానికి గల ప్రధాన కారణాలు. సహజంగా ఏం చేస్తాము, మనకేదో డబ్బులు వస్తూ ఉంటాయి, డైలీ వేజెస్, లేకపోతే ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ర్యాపిడో డ్రైవ్ చేసుకునే వాళ్ళు అయి ఉండొచ్చు, స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే డైలీ పేమెంట్స్ బేస్డ్ వర్క్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు. సో యూజువల్గా వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా వాళ్ళకి వర్క్ చేస్తారు, వర్క్ నుంచి వాళ్ళకి ఒక ఇన్కమ్ వస్తుంది, ఆ ఇన్కమ్ నుంచి డైరెక్ట్గా డబ్బులు ఫుడ్, రెంట్, XYZ ఎక్స్పెన్సెస్లోకి వెళ్ళిపోతాయి, ఇక అయిపోయింది, ఇంక అంతే, ఇంకా దేర్ ఇస్ నో ఎనీ అదర్ సెకండ్ థాట్. సో బేసిక్ వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా కంప్లీట్ అయిపోతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 50,000 రూపాయలు జీతం వస్తుంది అనుకోండి, జీతం కావచ్చు లేకపోతే ఏదైనా కానివ్వండి, జీతం కావచ్చు, డైలీ మంత్లీ వచ్చేటువంటి రెవెన్యూ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి, వచ్చేటువంటి డబ్బుల్లో నుంచి డైరెక్ట్గా ఫుడ్కి, రెంట్కి, ఈఎంఐలకి, ఇక నాకు వచ్చిన డబ్బులన్నీ ఇక ఇట్లా సరిపోతున్నాయి, ఇక నెలాఖరికి వచ్చేసరికి నాకేం మిగలట్లేదు అన్న కండిషన్లో మనం ప్లాన్ చేసుకుంటున్నాం మన ఫైనాన్షియల్స్ని అని అంటే కన్సిడర్ చేయండి, జీవితకాలం మన లైఫ్లో ఎటువంటి మార్పులు జరగవు, ఇంకా కుదిరితే ఇంకా పతనానికి గురవుతుంది తప్పించి ఒక్క మెట్టు కూడా పైకి ఎక్కడానికి మాత్రం అవకాశం లేదు. సో బేసిక్గా దాని తర్వాత వచ్చేది ఆ మిడిల్ క్లాస్ మైండ్ సెట్. సో బేసిక్ ఈ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ కానీ లేకపోతే దీనికి సంబంధించిన వెల్త్ క్యాష్ ఫ్లో ఏ విధంగా వర్కౌట్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో మిడిల్ క్లాస్లోకి వచ్చేసరికి శాలరీ వస్తుంది, ఏదో కష్టపడతారు, 50,000 1,00,000 ఏదో ఒక జీతం. సరే, ఇక్కడ కూడా ఒక డెఫినేషన్ లేదు మిడిల్ క్లాస్ అంటే ఏంటో. అగైన్ మనకు ఉండేటువంటి కన్వీనియన్స్ని బట్టి మనం బేస్ చేసుకొని మనం డిఫైన్ చేసుకోవాల్సింది. ఒక శాలరీ వస్తుంది, శాలరీ రాగానే మనం ఏమనుకుంటాం యూజువల్గా, ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే అసలు మెజారిటీ ఆఫ్ అస్ అందరం కూడా ఆ మిడిల్ క్లాస్ మైండ్ సెట్లోనే ఉంటున్నాం. ఒక ఉద్యోగం వచ్చింది అని అంటే వెంటనే ఒక ఈఎంఐ పెట్టేయాలి, ఒక ఇల్లు కొనాలి, ఒక కారు కొనాలి, ఏదో ఒకటి ఈఎంఐ అయితే పెట్టేయాలి. ఆ ఈఎంఐని ఏం పిలుచుకుంటారు అని అంటే బాధ్యత అని దానికి ఒక పేరు కూడా తగిలిచ్చేస్తారు, ఒక ట్యాగ్ పెట్టేస్తారు, అదొక బాధ్యత అన్న పేరుతోటి. సో బేసిక్ ఏమవుతుంది, శాలరీ వస్తుంది, ఆ శాలరీ ఫస్ట్ వచ్చిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతాయి, క్రెడిట్ కార్డు బిల్స్ కడతాం, కార్ లోన్లు కడతాం, లేకపోతే ఇంటి మార్టిగేజ్ లోన్స్ ఏమైనా ఉంటే కడతాం, అక్కడ ఇక్కడ పర్సనల్ లోన్లు తీసుకొని ల్యాండ్లు కొంటూ ఉంటాం కదా. ఆ మిగిలిన డబ్బులు ఏమైనా ఉంటే ఇక అవి ట్యాక్సులు కట్టంగా ఇంటికి సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ అవి ఇవి అన్నీ పెట్టుకుంటూ ఉంటాయి. ఇక ఫైనల్కి వచ్చేసరికి ఏం మిగులుద్ది అని అంటే శూన్యం, మళ్ళీ అది కూడా కేసు అంతే. మనం అనుకుంటూ ఉంటాం బేసిక్గా మనం ఎసెట్స్ని బిల్డ్ చేస్తున్నాము అని, కానీ ప్రాక్టికల్గా మనం బిల్డ్ చేసేది ఎసెట్స్ని కాదు, మనం బిల్డ్ చేసేది లయబిలిటీస్ని. సో ఫస్ట్ ఇక్కడ ఎసెట్స్ అండ్ లయబిలిటీస్కి సంబంధించిన ఉదాహరణలు కూడా మనం కొన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ అసలు మన ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. ఒక 15 లక్షల రూపాయలు కారు కొంటాం, దానికి ఒక 25,000 రూపాయలు నెలకి ఈఎంఐ పెట్టుకుంటాం, మళ్ళీ దానికి ఒక నెలకు ఒక 8,000 రూపాయలు ఫ్యూయల్ కాస్ట్ పెట్టుకుంటాం, మళ్ళీ ఒక 3,000 రూపాయలు దాని మెయింటెనెన్స్ కాస్ట్ పెట్టుకుంటాం. అడితిరిగి శుభ్రంగా అది మొత్తం కలిపి నెలకు వచ్చేసరికి ఒక 36,000 రూపాయల దాకా వెళ్తుంది. అదేవిధంగా ఒక ఇంటి లోన్ పెట్టుకుంటాం, మళ్ళీ దానికి ఈఎంఐలు కట్టుకుంటాం. మనం అనుకుంటాం ఇవన్నీ మన అసెట్స్ అని, కానీ మనకు తెలియకుండానే మన ఒక కార్పొరేట్ ట్రాప్లో ఇప్పుడు కారు కొంటే దానికంటే కారు కొనడం తప్పు కాదు, దానికంటే ఒక ప్లాన్ ఉండాలి, దాని గురించి కూడా మాట్లాడదాం, నెక్స్ట్ మాట్లాడదాం. కొనడం తప్పు అన్న దాని గురించి నేను మాట్లాడలేదు, దానికంటే ఒక ప్లాన్ ఉంటుంది, దాని గురించి మాట్లాడదాం. ఎటువంటి ప్లాన్ చేసుకోకుండా మనం జస్ట్ ఒక సోషల్ స్టేటస్ కోసమో దేనికోసమో డైరెక్ట్గా పెట్టుబడులు పెట్టేస్తే మన జీవితం అంతా మిడిల్ క్లాస్లోనే మిగిలిపోతూ ఉంటుంది. సో బేసిక్ ఇక్కడ మనకి అసలు ఈ ఎసెట్స్ అండ్ లయబిలిటీస్కి మధ్యలో సరైన వ్యత్యాసం తెలియకపోవడమే పెద్ద సమస్యగా మారింది. మనము ఒక ఇల్లు కొంటున్నాము అని అంటే దాన్ని ఎసెట్ కింద భావిస్తూ ఉంటాం. మనం ఉండేటువంటి ఒక ఇల్లును కొన్నాము అని అంటే మనం ఉండటానికి కొనుక్కునే ఒక ఇంటిని కన్జంప్షన్ పర్పస్ అని అంటాం, బతకటం కోసం కొనుక్కునే దాన్ని. సో అదొక ఎప్పుడు లయబిలిటీగానే ఉంటుంది, దానికి సంబంధించి మెయింటెనెన్స్లు, ఈఎంఐలు అన్నీ కడుతూనే ఉండాలి.
దాని నుంచి అప్రిసియేషన్ వస్తుంది కదా అని అంటే ప్రాక్టికల్గా మాట్లాడండి. దాని నుంచి వచ్చేటువంటి అప్రిసియేషన్ మీకు బ్యాంక్ ఎఫ్డీ కంటే ఎక్కువేం ఉండదు. ఒక కూర్చొని లెక్కలేసుకోండి, బ్లైండ్గా మాట్లాడకుండా కూర్చొని లెక్కలేయండి. ఎఫ్డీలో పెట్టుకుని అంతకంటే ఎక్కువే వస్తాయి. నెక్స్ట్ కార్ కొంటాం, అది ఎసెట్ అని అనుకుంటాం. క్రెడిట్ కార్డు మీద ఏదో డెట్ తీసుకొని ఏదో ఒక వస్తువు కొన్నాం, అది ఎసెట్ అని అనుకుంటాం. ఫ్యాన్సీ ఫోన్స్ అవ్వచ్చు, మంచి మంచి గ్యాడ్జెట్స్ అవ్వచ్చు, అండ్ ఇంకొకటి కూడా గోల్డ్ జ్యువెలరీ. గోల్డ్ జ్యువెలరీ అని అంటే ఆస్తిలాగా ఫీల్ అవుతూ ఉంటాం. బట్ ప్రాక్టికాలిటీలో మాట్లాడుకుంటే ₹1,00,000 పట్టుకొని ఒక గోల్డ్ షాప్కి వెళ్తే మీకు మేకింగ్ ఛార్జెస్ అని, జిఎస్టీ అని, వేస్టేజ్ అని 30 నుంచి 35% కట్టింగ్స్ పోను మీరు ఇంటికి తీసుకెళ్ళి ₹65,000 గోల్డే. మీ 65,000 యాక్చువల్ గోల్డ్ 1,00,000 మళ్ళీ చేరుకోవడానికి ఎన్ని సంవత్సరాలు టైం పడుతుంది? మరి అది ఎసెట్ అవుతుందా, లయబిలిటీ అవుతుందా? అది కాకుండా మన లైఫ్ స్టైల్స్ మీద ఈఎంఐలు పెట్టుకుంటాం. వీటన్నిటినీ లయబిలిటీస్ అని అంటాం. కానీ అసలు మరి యాక్చువల్గా ఎసెట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఇల్లు, మంచి రెంటల్ ఈల్డ్ వచ్చేటువంటి ఒక ఇంటిని ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మంచి రెంటల్ ఈల్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటి, ఇల్లు కావచ్చు, లేకపోతే ఏదైనా షాప్ కావచ్చు, మంచి కమర్షియల్ ప్లాట్ ఒకటి కొనుక్కుంటారు. ఆ కమర్షియల్ ప్లాట్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు మంచి రెంట్లకి ఇచ్చుకుంటూ ఉంటారు. దాన్ని ఎసెట్ అని అంటారు. అండ్ ఒక కార్ను కొంటారు, కార్ను కొని కార్పొరేట్ కంపెనీస్కి లీజ్కి ఇస్తూ ఉంటారు. అప్పుడు కార్ మనకు అది ఎసెట్గా మారి ఇన్కమ్ని ఇస్తుంది. కొంతమంది ఎస్ఐపీస్ అనో లేకపోతే రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ చేసి దాని నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది వచ్చేసరికి వాళ్ళ స్కిల్ మీద పెట్టుబడి పెడుతూ ఉంటారు. మన స్కిల్ మీద పెట్టుబడి పెడితే రేపు మన శాలరీ గ్రో అవుతుంది, అంటే మన ఇన్కమ్ ప్రాబబిలిటీ పెరుగుతుంది. డిజిటల్ గోల్డ్ కొంటారు, ఈటీఎఫ్లు కొంటారు, రీట్స్ కొంటారు. సో బేసిక్గా వీటిని ఎసెట్స్ అని అంటూ ఉంటారు. అలాగే చిన్న చిన్న బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు, యూట్యూబ్ ఛానల్స్ పెడతారు, బ్లాగ్స్ రన్ చేస్తారు, ఫ్రీలాన్సింగ్ చేసి ఇన్కమ్ని సంపాదిస్తూ ఉంటారు. సో ఇది ఎసెట్ కేటగిరీ. ఇందాక చెప్పినటువంటి లయబిలిటీ కేటగిరీ మొత్తం కూడా మన ఖర్చులు పెంచేది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎసెట్స్ కేటగిరీ అంతా కూడా మన ఇన్కమ్ని పెంచేది. సో ఎప్పుడైనా సరే మనం ఎసెట్స్కి లయబిలిటీస్కి ఉన్న వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం లెవెల్ 3 ద పాత్ ఆఫ్ రిచ్లోకి మనం ఎంటర్ అవుతాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఫస్ట్ సంపాదించిన డబ్బులని తీసుకొని వెళ్ళి ఏ స్టాక్స్లోనో, బాండ్స్లోనో, లేకపోతే రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి రియల్ ఎస్టేట్లోనో, రీట్స్లోనో, ఇటువంటి వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకుంటాం. అవి ఏం చేస్తాయి, మనకి ఇన్కమ్ని జనరేట్ చేస్తాయి. ఆ ఇన్కమ్ తోటి మనకి మంత్లీ ఉండేటువంటి ఎక్స్పెన్సెస్ని మనం ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం. సో బేసిక్గా ఏమవుతుంది ఇక్కడ, బేసిక్ ఈ స్టాక్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్లు ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయి, రెంటల్ ఇన్కమ్, డివిడెండ్స్, ఇంట్రెస్ట్లు, రాయల్టీస్ ఇవన్నీ పే చేస్తూ ఉంటాయి. ఆ డబ్బులతోటి మనం ఎక్స్పెన్సెస్ని పెట్టుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది, మనం ఫస్ట్ కష్టపడి ఎసెట్ని బిల్డ్ చేసి ఎసెట్ నుంచి వస్తున్నటువంటి రిటర్న్స్ని మనం ఇన్కమ్గా మార్చుకొని, ఎసెట్ నుంచి క్రియేట్ అయినటువంటి దాన్ని ఇన్కమ్గా మార్చుకొని ఆ ఇన్కమ్ నుంచి వచ్చిన దాన్ని ఎక్స్పెన్సెస్గా పెట్టుకుంటున్నాం. సో బేసిక్గా ఇప్పుడు మీకు ఏమవుతుంది, మీకు ఉద్యోగం ఉన్నా పోయినా ఏం జరుగుతున్నా సంబంధం లేదు. సో బేసిక్గా ఇక్కడ ఉన్నటువంటి మైండ్ సెట్స్ ఏంటి, నేను జీతం కోసం పనిచేస్తా, ఫస్ట్ పువర్, జీతం కోసం పనిచేస్తా, వచ్చిన డబ్బులు డైలీ ఖర్చు పెట్టుకుంటే అయిపోయింది. అదే మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటి, నేను జీతం కోసం పనిచేస్తా, వచ్చిన దానికి క్రెడిట్ కార్డు లోన్లు, కార్ లోన్లు, మార్టిగేజ్లు, ట్యాక్స్లు అన్నీ కట్టుకున్న తర్వాత మిగిలిన దాంతో నేను ఇంటి ఖర్చులు పెట్టుకుంటే అయిపోయింది. అదే రిచ్ మైండ్ సెట్ చేసేటువంటి పని ఏంటి, ముందు నాకు వచ్చేటువంటి డబ్బులతో ఎసెట్స్ని బిల్డ్ చేస్తా, దాని నుంచి వచ్చేటువంటి రిటర్న్ తోటి నేను ఖర్చులు పెట్టుకుంటా. ఇది యాక్చువల్గా రిచ్ చేసేటువంటి మైండ్ సెట్. సో బేసిక్ ఇక్కడ ఒక క్యాష్ ఫ్లో ఏదైతే మనం ప్లాన్ చేసుకుంటామో అది యాక్చువల్గా మన దారిని మార్చే ప్రయత్నం చేస్తుంది. సో దీనికోసం మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని స్టెప్స్ ఏంటి, సాధ్యమైనంత వరకు మీ ఎక్స్పెన్సెస్ని, మీ బ్యాంక్ యాప్స్ కూడా ఇప్పుడు ఎక్స్పెన్సెస్ ట్రాకర్స్ని ఇస్తున్నాయి. సో బేసిక్గా దేని మీద ఎంత ఖర్చు పెడుతున్నాం అన్న ఒక విషయాన్ని మనం అవగాహన తెచ్చుకోవాలి. సో మీ ఎక్స్పెన్సెస్ మొత్తం ఒక ఎక్సెల్ షీట్లో రాసుకొని అందులో ఏమైనా ఎక్స్పెన్సెస్ని తగ్గగలుగుతామో కూడా ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. 1% తగ్గించినా దట్ ఇంపాక్ట్ వుడ్ బీ వెరీ బిగ్. ఒక్కొక్క ఎలిమెంట్లో 1% తగ్గించినా కానీ చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. 1% తగ్గగలుగుతామా, 2నా, 3నా, 5నా ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ ఎక్స్పెన్సెస్ని క్లియర్గా ట్రాక్ చేయండి. ఆ తర్వాత అసలు మీరు క్లియర్గా నీడ్స్, వాంట్స్కి అండ్ లయబిలిటీస్కి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏంటో తెలుసుకొని ప్రాపర్గా కేటగరైజ్ చేసుకొని మీ మంత్లీ బడ్జెట్ని దానికోసం ఎలాకేట్ చేసుకోండి. అండ్ మీకు వచ్చేటువంటి మంత్లీ ఎక్స్పెన్సెస్ని ప్రాపర్గా డైవర్సిఫై చేసుకోండి మీ లయబిలిటీస్ కోసం. అంటే నేను ఈఎంఐల రూపంలో ఎంత పర్సెంటేజ్ ఖర్చు పెట్టాలనుకుంటున్నాను, అండ్ నేను నా రెంట్ కోసం ఎంత పర్సెంటేజ్ కేటాయించాలనుకుంటున్నాను, గ్రాసరీస్ కోసం ఎంత పర్సెంటేజ్ కేటాయించాలి, పర్సెంటేజ్ టర్మ్స్లో రాసుకొని దాంట్లోనే ఫిట్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత దానికి సంబంధించిన అనాలిసిస్ని చేసుకొని ఎక్కడెక్కడ మీరు ఆ ఎక్స్పెన్సెస్ని తగ్గించుకుంటూ ఇన్కమ్ పెంచుకునేటువంటి విధంగా ఎసెట్స్ని బిల్డ్ చేయగలుగుతాం. అరే నాది మిగిలేటువంటి 4-5 వేల రూపాయలతో ఏం ఎసెట్ని బిల్డ్ చేయగలుగుతాను అనుకుంటున్నారా, గో అండ్ బై రీట్స్. దాదాపుగా 6% డివిడెంట్ని పే చేస్తున్నాయి. మీరు కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ కొన్నా కానీ 6% వస్తుంది కదా బయట. మీరు బయట కమర్షియల్ ప్రాపర్టీ కొనాలంటే లక్షల కోట్ల రూపాయల డబ్బులు కావాలి. కానీ అదే రీట్స్ మనం కొనాలి అని అంటే మనకు అంత అవసరం లేదు. మన దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంతతో కొనొచ్చు. నిదానంగా మనం దాన్ని బిల్డ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది.
అదేవిధంగా సాధ్యమైనంత వరకు మీ కెరియర్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. మీ కెరియర్ అప్గ్రేడ్ జరిగింది అని అంటే ఆటోమేటిక్గా మీకు ఒక ఎసెట్ బిల్డ్ అవుతుంది. నాలెడ్జ్ ఈజ్ యువర్ ప్రైమరీ ఎసెట్. దానివల్ల మీకు ఇన్కమ్ అనేది పెరుగుతుంది. అండ్ ఇమీడియట్గానే పెద్ద పెద్ద ఈఎంఐలు బడ్డన్లు పెట్టుకొని ఐఫోన్లు కాస్ట్లీ ఫోన్లు కొనటం మానేసి ఫస్ట్ ఆ ఐఫోన్ని లైఫ్ లాంగ్ పని చేయకపోయినా కొనాలి అంటే ఏం చేయాలో దానికి కావాల్సిన పని చేసే ప్రయత్నం చేయండి. అండ్ మీ సేవింగ్స్ని కానీ ఇన్వెస్ట్మెంట్స్ని కానీ ఆటోమేట్ చేయండి. అది ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తుంది. సో బేసిక్ ఆటోమేషన్ హెల్ప్స్ టు మెయింటైన్ అవర్ డిసిప్లిన్. కాబట్టి ఎస్ఐపి రూపంలో, ఎస్ఐపి అనేది కేవలం మ్యూచువల్ ఫండే కాదు, మీరు ఎక్కడ సేవ్ చేసినా దాన్ని ఎస్ఐపి అని అంటాం. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంతే. అదే మ్యూచువల్ ఫండ్కి కేటగరైజ్ ఏం లేదు, దాని పేరు అది అంతే. ఎక్కడైనా పెట్టుకోండి. మినిమం మీ శాలరీలోంచి మినిమం, అది వర్స్ట్ కేస్, బేస్ కేస్ సినారియోలో 10% సేవ్ చేయండి. అండ్ మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటినీ వాటిల్లో పెట్టుకుంటూ సో బేసిక్ కుదిరినంత వరకు వాటిని టాప్అప్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ దాంతోపాటుగా అసలు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 4 వెల్త్ మైండ్ సెట్స్ని మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మైండ్ సెట్ ఇందాక నేను చెప్పాను, వెల్త్ క్రియేషన్ అంటే మీకు వచ్చే జీతం కాదు. వెల్త్ క్రియేషన్ అంటే యాక్చువల్ మైండ్ సెట్. మీరు ఒక ఇన్వెస్టర్ లాగా ఆలోచించడం మొదలు పెట్టాలి. అండ్ యూ షుడ్ స్టాప్ సేయింగ్ హౌ కెన్ ఐ ఎర్న్ మోర్, అండ్ యూ షుడ్ స్టార్ట్ ఆస్కింగ్ హౌ కెన్ మై మనీ ఎర్న్ మోర్. అంటే నేను డబ్బు కోసం పనిచేయడం కంటే కూడా నా డబ్బు నా కోసం ఎలా పనిచేయాలని అడగడం మొదలు పెట్టండి. మీ డబ్బుని పనిలో పెట్టే ప్రయత్నం చేయండి. మీ డబ్బుని ఎలా సృష్టించాలో ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా సరే ఒక లాంగ్ టర్మ్ గేమ్ కోసం ప్లాన్ చేయండి. గ్యాంబ్లర్ మాత్రమే షార్ట్ టర్మ్ గోల్స్ కోసం అచీవ్ చేస్తాడు. షార్ట్ టర్మ్ నీడ్స్ కోసం కొట్టుకులాడుతూ ఉంటాడు. షార్ట్ టర్మ్లో రిటర్న్స్ కావాలని చెప్పి పరిగెడుతూ ఉంటాడు. కానీ ఎప్పుడైనా ఒక ఇన్వెస్టర్ అనేది ఒక లాంగ్ టర్మ్ గోల్ మైండ్లో పెట్టుకొని పరిగెడుతూ ఉంటాడు. సాధ్యమైనంత వరకు మీ నెట్వర్క్ని స్మార్ట్గా మెయింటైన్ చేయండి. మనకి ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎంతమంది ఉన్నప్పటికీ మీరు సాధ్యమైనంత వరకు మీ ఫైనాన్షియల్ లిటరసీని, మీ నాలెడ్జ్ని పెంచేటువంటి ఆ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్లో స్పెండ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ నాలెడ్జ్ గ్రో అవుతూ ఉంటుంది. మనకు ఒక సేయింగ్ కూడా ఉంది, యూ ఆర్ ఏ యావరేజ్ ఆఫ్ 5 పీపుల్ అరౌండ్ యూ అని అంటారు. అంటే నీ చుట్టూ ఉండేటువంటి 5 వ్యక్తుల యావరేజే నువ్వు అని అంటారు. అంటే నువ్వు 5 వ్యక్తులు ఎవరో నువ్వు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ని గ్రో చేసుకుంటూనే ఉండండి. నాకు తెలిసిపోయింది, నాకు తెలుసు అని అదుత్సాహాన్ని ప్రదర్శించకుండా మనం ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. మార్కెట్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉంటుంది. కొత్త పెట్టుబడి రంగాలు మార్కెట్లోకి వస్తూనే ఉంటాయి. సో ఇటువంటి వాటన్నిటిని ఐడెంటిఫై చేసుకుంటూ నిదానంగా పెట్టుబడులు పెట్టే విధంగా దానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ని పెంచుకుంటూ పోయారని అంటే డెఫినెట్గా మనం ఒక టైంకి ఈ పోర్ పాత్ నుంచి రిచ్ పాత్లోకి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.